ఈ ఆధునిక జీవితంలో బిజీ లైఫ్లో పడిపోయి యాక్చువల్గా బాడీ సపోర్ట్ చేసినంతసేపు బాడీ గురించి ఆలోచించారు ఎవరు. సో ఎప్పుడైతే సమస్య మొదలవుతుందో అప్పుడు దానికోసం పరిష్కారాలు వెతుకుదాం యాక్చువల్లీ. బట్ అట్లా కాకుండా అంటే మనం ప్రారంభంలో గుర్తించడానికి అంటే ఒక స్టాండర్డ్ వే అనేది ఏముందా మన పోషకాల గురించి మన శరీరం గురించి తెలుసుకోవడానికి ఈ టెస్టులు ప్రతి 2 ఏళ్ళకోసారి లేదా సంవత్సరానికి 3 ఏళ్ళకోసారి చేసుకోవాలని చెప్పేసి. అండ్ మనకు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి ముఖ్యంగా ఈ డైట్ విషయంలో కానీ పోషకాహార లోహం మనకుంది పోషకాహార లోపం మనకుంది అని తెలుసుకోవడానికి ఎటువంటి లక్షణాలు బయటపడతాయి వెన్ టు కన్సల్ట్ ఏ డైటీషియన్. సో ఐ థింక్ దేర్ ఆర్ 3-4 పార్ట్స్ టు యువర్ క్వశ్చన్ అండి. ఫస్ట్ వెన్ టు కన్సల్ట్ ఎ డైటీషియన్ ఫస్ట్ అది ఆన్సర్ చేసేస్తాను. సో డోంట్ వెయిట్ టు ఫాల్ సిక్. ఓకే, ద మినిట్ మీరు బాడీలో కొన్ని చేంజెస్ చూస్తున్నారు అని అంటే ఇమ్మీడియట్గా మీట్ అ న్యూట్రిషనిస్ట్ టు అండర్స్టాండ్ నేను కరెక్ట్గా తింటున్నానా లేదా అని తెలుసుకోవడానికి. యూ కెన్ we even see babies as small as 1.5 years. అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ పేరెంట్స్ వరీడ్గా ఉన్నారు మా పాప కరెక్ట్గా తింటుందా లేదా అని. ఆ ఏజ్ నుంచి కూడా వీ హ్యావ్ స్టార్టెడ్ టు హెల్ప్ పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ దేర్ చైల్డ్స్ ఫుడ్. అక్కడి నుంచి అడాలసెన్స్ తర్వాత 30-40 years మధ్యలో ఉన్న వాళ్ళు అండ్ 40 years and beyond and geriatric clients కూడా. So we have at any stage of your life a nutritionist can help you. Okay, so but the first symptom that you look out for is బాడీలో ఏమైనా డిస్కంఫర్ట్ వచ్చి ఆర్ మీరు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఎనీ ఆఫ్ యువర్ పారామీటర్స్ ఆర్ అవుట్ ఆఫ్ రేంజ్, ప్లీజ్ మీట్ అ న్యూట్రిషనిస్ట్. బికాస్ ఫుడ్ ద్వారా దర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ దట్ వీ కెన్ హెల్ప్ యూ అవుట్ విత్. ఓకే, సెకండ్ మీరు టెస్ట్ గురించి అడిగారు. ఇప్పుడు అది కూడా లాట్ ఆఫ్ అడ్వాన్స్ థింగ్స్ హ్యావ్ బీన్ కమింగ్. ఏఐ ఈజ్ ఆల్సో కమింగ్ ఇన్ టు డయాగ్నోస్టిక్ టెస్టింగ్ ఇప్పుడు. సో ద మినిట్ యూ క్రాస్ 25 అండి, ఇప్పుడు దట్ యాక్చువల్లీ ఆ ఏజ్ కూడా ముందు వీ యూస్ టు సే ఆఫ్టర్ యూ క్రాస్ 40, బట్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ ఇప్పుడు చాలా మంది 20 to 25 years మధ్య కూడా దే స్టార్టెడ్ టు సీ నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అవన్నీ. సో ద మినిట్ యూ క్రాస్ 25 స్టార్ట్ డూయింగ్ యువర్ బ్లడ్ టెస్ట్ అట్లీస్ట్ once in 6 months. సో జనరల్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అని ఉంటుంది కదా, అది చేసుకుంటే ఎవ్రీ once in 6 months చేసుకుంటే యూ విల్ హ్యావ్ అంటే మీ బాడీ లోపల ఫిజియాలజీ ఎలా ఉంది అని మీరు తెలుసుకోవచ్చు. సో డెఫిషియన్సీస్ ఫస్ట్ నుంచి మీకు తెలిసిపోతే అప్పటికప్పుడు యూ కెన్ మేక్ రెమెడీస్ అండ్ సీ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ. ఇఫ్ యూ ఆల్రెడీ క్రాస్డ్ 40, ఎవ్రీ once in 3 months అట్లీస్ట్ మీరు ఈ బేసిక్ టెస్ట్ అండి, లైక్ యువర్ లివర్ ఫంక్షన్, లిపిడ్ ప్రొఫైల్, వైటమిన్ D and B12 అండ్ HbA1c ఇవి అన్నీ అండ్ CBC, ఇది హిమోగ్లోబిన్. ఈ 5 అట్లీస్ట్ మినిమం మీరు చేయించుకోవాలి ఎవ్రీ 3 months టు సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ చేంజెస్. అండ్ ద నెక్స్ట్ థింగ్ యూ నీడ్ టు లుక్ అట్ ఇస్ మీ ఫ్యామిలీలో ఎలాంటి హెల్త్ హిస్టరీ ఉంది మీ పేరెంట్స్లో కానీ వాళ్ళ పేరెంట్స్లో కానీ. ఇఫ్ దెర్ ఇస్ జెనెటిక్లీ మీకు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీలో, క్యాన్సర్ ఉంది ఫ్యామిలీలో, లేదా కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నాయంటే ఆ టెస్ట్ మీద కొంచెం ఫోకస్ చేయాలండి. బికాజ్ మీకు రావడం ఛాన్సెస్ ఉన్నాయి, జీన్స్లో ఉన్నాయి కాబట్టి మీకు రావడం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ పారామీటర్స్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి once in 3 months. ఏదైనా సరే once in 3 months షుడ్ బి గుడ్. లక్షణాలు ఏ రకంగా ఉంటాయి మేడం? అంటే మన శరీరంలో జరిగే అంటే లక్షణాలు అంటే ట్రిగ్గర్స్ వచ్చినాయంటే వెంటనే మనం ఇది జాగ్రత్త పడడానికి అంటే ఏదైనా పోషకాల లోపం ఉన్నా కానీ విటమిన్ లోపం ఉన్నా కానీ అంటే సాధారణంగా మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎక్కువ మందికి ఎట్లా కనబడుతుంది లక్షణాలు? ఫస్ట్ థింగ్ ఇస్ లెథార్జీ అండి. చాలా మంది ఫస్ట్ ఏం చెప్తారంటే నేను ముందు ఇంత పని చేయగలను, ఎప్పుడైతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అని అంటారు. నాకు లేవడానికి కూడా ఐ డోంట్ ఫీల్ లైక్ వేకింగ్ అప్. సో ఆ ఇష్యూస్ స్టార్ట్ అయిన వెంటనే యూ హ్యావ్ టు ఫస్ట్ చెక్ యువర్ వైటమిన్ లెవెల్స్, బికాస్ దట్ కుడ్ బి అంటే ఆ సైన్ అనమాట మీకు డెఫిషియన్సీ ఉండొచ్చు, మీరు చూసుకోవాలి అని. సో లెథార్జీ ఆర్ ఎనర్జీ, లో ఎనర్జీ లెవెల్స్ ఫస్ట్ సిమ్టమ్ అండి. సెకండ్ అసిడిటీ ఆర్ చేంజెస్ ఇన్ యువర్ డైజెషన్. చాలామందికి సేమ్ ఫుడ్ తింటున్నాం కానీ సడన్గా కాన్స్టిపేషన్ స్టార్ట్ అయ్యింది లేదా సడన్గా అసిడిటీ మొదలైంది. దట్ ఈస్ అ సైన్ దట్ దెర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ యువర్ గట్ మైక్రోబియం. సో మీరు ఇమ్మీడియట్గా యూ మస్ట్ చెక్ అండ్ సీ ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది ఇమ్మీడియట్గా చూసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ 2 మెయిన్ ట్రిగర్స్. థర్డ్, హెడేక్స్, ఫ్రీక్వెంట్ హెడేక్. సో చాలా మందికి మైగ్రేన్ ఉంటుంది, వాళ్ళకి హిస్టరీ తెలిసి ఉంటుంది, బట్ హూ డోంట్ హ్యావ్ ఎనీ హిస్టరీ
సడన్గా హెడేక్స్ రావడం, ఆ హెడేక్ వల్ల రెగ్యులర్ వర్క్ కూడా మీరు చేయలేకపోతున్నారు, అలాంటి కూడా దట్ కెన్ ఆల్సో బీ అ ట్రిగర్ టు సే ఇదర్ బీపీ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, ఆర్ యూఆర్ నాట్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్ ఇనఫ్, ఆర్ యూఆర్ నాట్ ఈటింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ సింపుల్ ట్రిగర్స్ విచ్ ఆన్ డైలీ బేసిస్ యూ కెన్ నోటీస్ అండ్ ఫైండ్ అవుట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.